Hello everyone, welcome back to the channel. I hope all are doing great, fine. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ కొంకణ్ పార్ట్ 2 వీడియోలోకి. సో మనమైతే సేమ్ యాజ్ ఇట్ రత్నగిరిలో ఉన్నాము. మనం డిపార్చర్ కోసం అనేది వెయిట్ చేసాం. మీకు లాస్ట్ వీడియో స్టేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చాను. అండ్ రత్నగిరి మనకి సముద్రం దగ్గరలో ఉంటుంది. అవతల నుంచి మనకి గోవా సంపర్క్ క్రాంతి అనేది వస్తుంది. సో అందుకనే రత్నగిరిలో చాలాసేపు అయితే ఆపారు. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి అడవాలి. మనమైతే డిపార్ట్ అయినాం రత్నగిరి. లాంగ్ హాల్ట్ 20 minutes హాల్ట్ తీసుకుంది. ఎందుకంటే సిగ్నల్ లైన్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో గోవా సంపర్క్ క్రాంతి వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. సో అందుకనే మనకి లాంగ్ హాల్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అడవల్లి లాగినాం కదా, అక్కడ క్రాసింగ్ అయితే అవుతుంది. ఇక్కడ సిగ్నల్స్ గ్రీన్ అయితే వచ్చారు, క్రాసింగ్ అయితే ఉంది. అది గూడ్స్ లేకపోతే మెయిల్ ఎక్కితే అది ఇంకా తెలియదు. సో అడాప్లే నుంచి అయితే డిపార్ట్ అయింది.
ఇప్పుడే క్రాసింగ్ అయితే చూశారు కదా, ఎర్నాకుళం హజరత్ నిజాముద్దీన్ దురంతో. సో యాక్చువల్లీ నేను లంచ్ అయితే స్కిప్ చేసాను కదా, వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది, ఏదో క్రాసింగ్. నేను లంచ్ పడుకుండే, లంచ్ టైం అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ లేదంట, లైక్ రైస్ ఐటమ్స్ ఏం లేవంట. సో నేను దోశ ఇంకా వడ అయితే తీసుకున్నాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఫార్టీ మినిట్స్ డిలేతో అయితే మనం రాజ్పూర్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడితో మన ట్రైన్ అయితే 418 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది ముంబై నుంచి. సో ఇక్కడ డైలీ వచ్చి 22 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. చూద్దాం ఏమైనా క్రాసింగ్, మళ్ళీ ఏమైనా క్రాసింగ్ ఉందా లేదా అని. Skipping Karepatan Road. Karepatan Road. సో మాండోవి అయితే వైభవడి రోడ్కి అయితే వచ్చేసింది. సేమ్ 40 మినిట్స్ డిలేతోనైతే ట్రైన్ నడుస్తుంది. 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి వైభవడికి. మనం వచ్చేసిన ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇక్కడైతే డైలీ 20 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ ఇది వచ్చి డివిజన్ రత్నగిరి వస్తుంది, జోన్ వచ్చి కొంకన్ రైల్వేస్ కిందకి వస్తుంది. యాజ్ యూజువల్ మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే రత్నగిరి దివా ప్యాసింజర్ ట్రైన్ అయితే ఎంటీ రిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వైభవడి స్టేషన్లో. వర్షం పడుతుంది, ఆగుతుంది, పడుతుంది, ఆగుతుంది. గోవాలో ఎట్లుందో పరిస్థితి, ఎందుకంటే రెడ్ అలర్ట్ అయితే ఉంది గోవాలో. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేషన్స్ ఇన్ కొంకన్. ప్రతి స్టేషన్ గ్రీనరీతో నిండిపోయింది. ప్రతి స్టేషన్ ఆబ్వియస్గా ఇట్లా వర్షాలు పడితే ఆబ్వియస్గా గ్రీనరీయే ఉంటుంది. బట్ స్టేషన్స్ మాత్రము పిచ్చి పీక్స్. ఒకసారి ఈ వ్యూ చూడండి, అసలు సగం కనిపిస్తూనే లేదు, మొత్తం మేఘాలతో కవర్ అయిపోయింది, కనిపిస్తూనే లేదు. నాకు ఇట్లా పక్కన రోడ్లలో బండి తీసుకొని ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. రావాలి ఒకసారి బండి తీసుకొని కొంకన్ రూట్ కవర్ చేయాలి బండి మీద. ఏమన్నా ఉందా? ఇటు చూడు గ్రీనరీ, ఫస్ట్ గ్రీనరీ, దాని తర్వాత క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయి కూడా అవి. $457 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం వచ్చేసినాము
కనకావల్లి స్టేషన్ కోడ్ వచ్చి KKW. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ డైలీ వచ్చి మనకి 42 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ ఈడ కూడా వర్షం స్టార్ట్ అయింది ఆబ్వియస్ గా. ట్రైన్ కనకావల్లికి అయితే 54 minutes డిలేతోనైతే కనకావల్లికి వచ్చింది. అప్రాక్సిమేట్లీ 1 hour డిలే అయితే ఉంది. సో కనకావల్లి నుంచి డివైడ్ అయిపోయినాము. సో మన ట్రైన్ అయితే మెయిన్ లైన్లోకి స్విచ్ అవుతుంది. సో ఇట్లా కనకావల్లి నుంచి బయటికి రాగానే రివర్ ఎంత ప్రెషర్తోనే ఫ్లో అవుతుంది చూడండి. ఘాట్ రివర్ GAD. సో టైం అయితే అయిపోయింది. మన నెక్స్ట్ హాల్ట్ వరకు నాకు తెలిసి చీకటి అయిపోతుంది. ఈ బ్యూటిఫుల్ కొంకన్ ఇక చీకట్లో ఏం కనిపించదు. సో నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. నేను మీకు కూడా వర్చువల్గా కొంకన్ది రూట్ చూపించిన. ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది మిస్ చేసుకున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కొంకన్ రైల్వేస్లో ట్రావెల్ చేస్తున్నా. అది ఎట్ సైడ్ వస్తుంది అది కన్ఫ్యూజన్లో అసలు నేను అది ఎట్ సైడ్ వస్తే కూడా తెలియదు. అది తీయలేకపోయినా, నాకు తెలియదు కూడా తెలియదు వాటర్ ఫాల్ వెనకలికి వెళ్ళిపోయిందా ఉందా ఇంకా అని. సో చూసాము, ఇంకా చూసేది ఏం లేదు, చీకటి అయిపోతుంది. సో స్టే ట్యూన్ గైస్. చీకట్లో ఏం కంటెంట్ ఉండదు కానీ స్టేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, కనకావల్లి నుంచి బయటికి రాగానే సింధుదుర్గ్ స్టేషన్కి అయితే వచ్చేసినాము. యాజ్ యూజువల్ 1 hour డిలేతో అయితే ఉన్నాము. 2 ప్లాట్ఫామ్స్ ఉంటే సింధుదుర్గ్ స్టేషన్ కోడ్ వచ్చి SNDD. ఇక్కడ డైలీ ట్రైన్స్ వచ్చి 26 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ వచ్చి కొంకన్ రైల్వేస్ వస్తుంది, డివిజన్ వచ్చి రత్నగిరి డివిజన్ వస్తుంది, స్టేట్ వచ్చి మహారాష్ట్ర వస్తుంది. చూద్దాము, స్టేట్ అయితే చేంజ్ అవుతుంది. ఐ థింక్ కర్ణాటక పనాజీ గోవా స్టేట్ ఏదో ఒకటి చేంజ్ అవుతుంది. చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా కదా ఈ రూట్ లోకి, ఏ స్టేట్ వస్తుందో చూద్దాము. తెలిసి కర్ణాటక వస్తుందని నేను అనుకుంటున్నాను. డిపార్ట్ కూడా అయిపోయింది సింధుదుర్గ్ నుంచి. సో చూసుకోవచ్చు, ఇది నా పే. ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, అందుకనే నేను స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఫుడ్ యాక్చువల్లీ నేను లంచ్ సరిగ్గా ఫ్రైడ్ రైస్ ఏదైతే చికెన్ లాలీపాప్ ఫ్రైడ్ రైస్ ఏమైతే ఉంటాయో అవి నేను తినలే. అవి సర్వ్ చేసే టైంలో నేను పడుకున్నాను. సో వాళ్ళకి మళ్ళీ నేను
మళ్ళీ నేను ఈవినింగ్ టైంలో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సార్ దానికి కూడా ఒక టైమింగ్ ఉంటుంది, లంచ్ టైంలో లంచ్ సర్వ్ చేస్తారు, స్నాక్స్ టైంలో స్నాక్స్ సర్వ్ చేస్తారు. సరే డిన్నర్ టైం ఉంది కదా, డిన్నర్లో ఒక్కసారి ట్రై చేద్దాము, ఫ్రైడ్ రైస్ డిన్నర్లో తింటే బాగుంటుంది కానీ బిర్యానీ ఏమన్నా చూద్దాం, ఇక్కడ ఏం అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి ఏం తిందాం అనేది డిసైడ్ చేద్దాము. ఇది నా బే అంతా మొత్తం ఖాళీగా ఉంది, నేను ఒక్కనే ఉన్నాను, నా పక్క బేలో ఇద్దరు ఉన్నారు, ఇంకా ఆంటీ అంకుల్ ఉన్నారు. సో ఇదే జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. మాండవి ఎక్స్ప్రెస్ అయితే మరీ క్రౌడెడ్ కాదు, ఖాళీగానే వెళ్తుంది, ఖాళీగానే అప్ డౌన్ ఉంటుంది. ఇక్కడ వెండర్స్ ఏం చెప్పారంటే ఒకవేళ దాదర్లో ఫుల్ అయిందనుకో ఆ ఫుల్ మడ్గాన్ వరకు ఫుల్ ఉంటుంది, దాదర్లో ఇంకా పన్వేల్, కళ్యాణ్ ఈ 3 స్టేషన్స్లో ఒకవేళ ఫుల్ కాలేదనుకో ట్రైన్ అంతా ఖాళీగానే పోతుంది. అదైతే చెప్పారు. మనం కూడల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనం వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. బట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఏదో ట్రైన్ వస్తుంది కూడా చాలా క్రౌడ్ అయితే ఉంది. సో ఇక్కడ డైలీ వచ్చి 38 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే, ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే, 3 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే. ఇది వచ్చి జోన్ కొంకనే వస్తుంది, డివిజన్ వచ్చి రత్నగిరి డివిజన్ వస్తుంది. ఇక్కడైతే మనకి 2 minutes హాల్ట్ మాత్రమే. మీతో కలుస్తాం డిపార్చర్ లో. మనం కుండల్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయినాము. ఆఫ్టర్ ఆపోజిట్లో ఒక ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ వల్ల మనకి హాల్ట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది చాలాసేపు. సో మన ట్రైన్ వచ్చి స్వంతవాడి రోడ్లో అయితే ఆగింది ఇప్పుడే. దీని స్టేషన్ కూడా వచ్చి SWV. ఇక్కడ ట్రైన్స్ వచ్చి 16 ట్రైన్స్ అయితే హాల్ట్ అవుతాయి. ఒరిజినేటింగ్ అయితే 5 ట్రైన్స్ ఉంటాయి. మనం వచ్చేసిన ప్లాట్ఫామ్ నెంబర్ 3 సైడ్. మనకి 2 సైడ్ లో వచ్చి కొంకన్ కన్యా ట్రైన్ అయితే వస్తుంది. ఇదైతే మాండోవిది ర్యాక్ షేరింగ్ ఉంటుందో ఆ ట్రైన్ అయితే మనకి మడ్గౌన్ లో ఈవినింగ్ టైమ్ లో స్టార్ట్ అవుతుంది. సో ఆ ట్రైన్ అయితే మనకి సవంత్వాడికి రోడ్ స్టేషన్ కి అయితే వస్తుంది. కొంకన్ కన్యా వస్తుంది కాబట్టి మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో. సో మనకైతే హాల్ట్ చాలా సేపు అయితే హాల్ట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. మీకు లైట్ కనిపిస్తుంది అనుకోండి, కొంకన్ కన్యా ర్యాక్ షేరింగ్ విత్ మాండవి. సో ఐఫోన్ లా ఇట్లా లైట్ ఎందుకు వస్తుందో అసలు ముందు రాకపోతుండే, ఇప్పుడు ఇట్లా వస్తుంది గలీజ్గా, లైక్ అది మొత్తం రిఫ్లెక్ట్ అయినట్టు అయితే వస్తుంది. సో P4 లోకోమోటివ్ అయితే కొంకన్ కన్యాకి పెట్టారు, భుసావల్ P4. ఎందుకంటే మనకి P4 HOG కాదు కాబట్టి మనకి EOG అయితే ఆన్ చేయవలసి వస్తుంది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది, మాండోవి ఎక్స్ప్రెస్. కొంకన్ కన్యా కూడా స్టార్టర్ అయితే దొరికేసింది. భుసావల్ VAP4 లోకోమోటివ్ కాబట్టి EOG ఉండదు, HOG ఉండదు, అందుకని EOG ఆన్ చేయవలసి వచ్చింది. మనకైతే HOG ఉంది కాబట్టి మనకి EOG ఆన్ చేయడం అవసరం లేదు. సో ఇట్ లాస్ట్కి అయితే వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ లాలీపాప్ అయితే తీసుకున్నాను. బట్ చల్లగా ఉంది, ఆయన కూడా చూసుకుంటే మడ్గాం వచ్చేస్తుంది. ఇంకెప్పుడు తినేది చికెన్ లాలీపాప్, వెజ్ బిర్యానీ. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగానే ఉంది.
ఒకసారి లాలీపాప్ కూడా చేద్దాం. ఓకే మాధవ్ బిర్యానీ మాత్రం ఇచ్చే పడేసాను. వెజ్ బిర్యానీ ఎట్లుంటే నాన్ వెజ్ బిర్యానీ ఇంకెట్లుండాలి. వాళ్ళు చాలా రేరుగా వస్తున్నారు వెండర్స్. అందుకని నేను ఇక మన దగ్గర ఏముంటే అది తీసేసుకున్నాను. లేకపోతే మంచిగా చికెన్ ఫ్రైడ్ రైస్, లాలీపాప్స్, వింగ్స్ అది ఇది చెప్దాం అనుకున్నా. బట్ మడ్గాన్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. మనకి మన డెస్టినేషన్ కూడా వచ్చేసింది. సో అందుకని ఇక ఉన్న వాటితోని సరిపోబెట్టుకుందామని ఇక అనుకొని ఇక తీసుకున్నా. ఫుడ్ ఇంకా కంప్లీట్ కూడా కాలే. స్టేషన్ వచ్చేసింది కర్మాలి. స్టేషన్ కోడ్ వచ్చి KRMI. 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి కర్మాలికి. లోకల్ నేమ్ వచ్చి కరంబోలిం అంటారు. ఇక్కడ డైలీ వచ్చి 26 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి అయితే ఒక ట్రైన్ అయితే ఒరిజినేట్ అవుతుంది, ఒక ట్రైన్ అయితే టర్మినేట్ అవుతుంది. అదే తేజస్ TSMT కర్మాలి తేజస్ ఎక్స్ప్రెస్. ఇదైతే కొంకన్ రైల్వేస్ కిందకి వస్తుంది. డివిజన్ వచ్చి కార్వాడ్ డివిజన్ కిందకి అయితే వస్తుంది. జస్ట్ మనకి 2 minutes హాల్ట్ మాత్రమే. నెక్స్ట్ వచ్చి మనకి మడ్గాన్ జంక్షన్. నేను ఇంకా ఫుడ్ కూడా కంప్లీట్ చేయలే. ఇది బిర్యానీ అయితే అయిపోయింది. చికెన్ ముక్కలు ఉండే కంప్లీట్ చేసుకుని నేను మీతో కలుస్తాను. బెంగళూరు జంక్షన్ లోకమాన్య తిలక్ టర్మినస్ ట్రైన్ అయితే డిపార్ట్ అయింది కర్మాలి నుంచి. ఎందుకంటే సింగిల్ లైన్ కాబట్టి. సో మన ట్రైన్ కూడా డిపార్ట్ అయింది కర్మాలి నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి మడ్గావ్. ఎంటైర్ కోస్ట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. అందరూ ఇంటర్మీడియట్ స్టేషన్స్లో అయితే అందరూ దిగేసారు. నేను ఒక్కనే ఈ కోచ్లో నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్వరు కనిపిస్తలేరు. మనమైతే మడ్గాన్ అవుటర్లో అయితే వచ్చేసినాము. స్టేషన్ కనిపిస్తుంది అనుకుంటా కదా, రైట్. మడ్గావ్ జంక్షన్. ఈ లైటింగ్ ఒక్కటి ఐఫోన్లో ఏమైందేమో అప్డేట్ వచ్చినప్పటి నుంచి లైటింగ్స్ అన్నీ రిఫ్లెక్షన్ అయినట్టు. సో ఫైనల్గా అయితే మడ్గావ్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. సో ట్రైన్ అయితే ఇది. సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్. నేను ఆల్రెడీ రిటైరింగ్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే రిటైరింగ్ రూమ్ ఉంది. సో అక్కడ వెళ్ళి నేను నైట్ స్టే చేయాలి. రేపు కూడా ఒక జర్నీ ఉంది. సో ఆ జర్నీ నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. సీ యూ గైస్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings.